జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్రం 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వభాద్రం 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీకు అవమానాలంటూ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు నీచబడి ఉన్నాడు. దాని మూలంగా మీరు కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందులంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో సప్తమాధిపతి అయిన బుధుడు వృశ్చిక రాశిలో ఉండటం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా మీకు మ్యారేజ్ పరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఈ వారాంతంలో హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు 12వ స్థానంలో శుక్రుడు, శని ఉన్నారు. దాని మూలంగా కోర్టు కేసులు ఉంటాయి కనుక మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక మీకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు గొడవలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. లవర్స్కి చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అవమానాలు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.